కొత్త వివాదాలు చెలరేగుతున్నాయి. ఇవి గ్రౌండ్ లెవెల్లో మత వివాదాల కింద మారుతుంది. దానికి కారణమవుతున్నది మత పెద్దలు. హిందూ ముస్లిం పెద్దలు సీరియస్గా దీని మీద ఆలోచించాల్సిన బాధ్యత ఉంది. హర్యానాలో 15 సంవత్సరాల అమ్మాయిని మసీదులోకి తీసుకెళ్ళి, అంటే లవ్ పేరుతో ఒక అబ్బాయి ఇద్దరు లవ్ చేసుకోవడం, మైనర్ లవ్ చేసినా కూడా వివాహం చెల్లదు అన్నది తెలియాలి 18 సంవత్సరాలు దాటాక. కానీ ఆ అమ్మాయిని పెళ్ళంటూ మసీద్ దగ్గరికి తీసుకెళ్ళి మత మార్పిడి చేస్తుంటే, నువ్వు మతం మారకుండా మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అన్నావు కదా, మళ్ళీ ఇప్పుడేంటి అంటూ అమ్మాయి అడ్డం తిరిగితే అమ్మాయిని బలవంతంగా మత మార్పిడి చేస్తూ ఉంటే, ఆ కేకలు విన్నటువంటి తండ్రితో పాటుగా ఆ ఊళ్ళో ఉన్నటువంటి హిందువులందరూ అక్కడికి చేరడం, ముస్లింలు మరొక వైపు చేరడం, ఉద్రిక్త పరిస్థితుల మధ్యన అమ్మాయిని విడిపించినటువంటి పోలీసులు తల్లిదండ్రులకు అప్పచెప్పారు. అట్ ద సేమ్ టైం ఈ అంశం మీదన ఏదైతే ఆ మసీదు మీదన యాక్షన్ తీసుకోవాలంటూ ఊరి పెద్దలు డిమాండ్ చేసినటువంటిది 10 రోజులు టైం ఇచ్చినటువంటి అంశం నిన్నే మాట్లాడుకున్నాం. ఇప్పుడు మరొక సంఘటన చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్లోని షహజాన్పూర్లో సంచలనం చోటు చేసుకుంది. ఒక పెళ్లి వేడుక మీదన లవ్ జిహాద్ అనుమానంతో హిందూ సంస్థలు అకస్మాత్తుగా దాడి చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. అసలు విషయం ఏం తేలిందంటే, అమ్మాయి వయసు 16 ఏళ్ళు, మైనర్. ఆ మైనర్ అయిన అమ్మాయిని ముస్లిం సంప్రదాయాల ప్రకారం మతం మార్చి వివాహం చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఆ పెళ్లిని ఆపారు. ఆ అమ్మాయి నాకు ఇష్టం ఈ పెళ్ళి అని చెప్పింది, వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారు. కానీ 18 ఏళ్ళు మేజర్ అయ్యేదాకా వివాహం చేసే అధికారం తల్లిదండ్రులకు కూడా లేదు, మతం మార్చి చేసినా కూడా కుదరదు అని తేల్చి చెప్తా ఈ అంశం మీద పోక్సో కేసు పెట్టడం, చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ కింద కేసు పెట్టడం అన్నటువంటి హిందూ సంఘాలు చేసినాయి. క్రమంగా పల్లె ప్రాంతాలలో ఈ సంఘటనలు సంచలనం సృష్టిస్తున్నాయి.